Hi everyone, welcome to Impact Academy. So today let us continue with June current affairs. Okay. So when is Telangana Formation Day celebrated? సో తెలంగాణ మీద కొన్ని క్వశ్చన్స్ మనకి ఏపీ ఎగ్జామ్స్ లో కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. తెలంగాణ ఎగ్జామ్స్ లో కూడా ఏపీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కామన్ హిస్టరీ ఉంది కాబట్టి లాంగ్ హిస్టరీ. సో ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో వెన్ ఇస్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేటెడ్? 2nd June. సో 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అవన్నీ కూడా అందరికి దానిలో కూడా కొన్ని డేట్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఎస్పెషల్లీ ఫార్మేషన్ డే 2nd June 2014. సో ఇన్ జనరల్ గా ఆంధ్ర స్టేట్ అనేది ఫార్మ్ అయింది 1st October 1953. పొట్టి శ్రీరాములు గారు ఫాస్ట్ చేసిన తర్వాత. ఓకే, అవన్నీ కూడా అందరికి ఐడియా ఉన్నాయి కదా. నెక్స్ట్ అగైన్ 1956 లో తెలంగాణ ఏరియాను కూడా ఆంధ్ర స్టేట్ తో మర్జ్ చేసి 1st November 1956 లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫార్మ్ అయింది. ఓకే, యూనిఫైడ్ తెలుగు స్పీకింగ్ స్టేట్. సో ఈ తెలంగాణ మూవ్మెంట్ యాజిటేషన్స్, మళ్ళీ అక్కడ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అవన్నీ కూడా మనం ఏపీ హిస్టరీలో డీటెయిల్ గా చూసాం. అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎనివే 2nd June ఇస్ ద తెలంగాణ ఫార్మేషన్ డే. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ 2025? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. బట్ ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ అంతగా అడుగుతారని చెప్పలేము, కానీ ఈ థీమ్స్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోయే యోగా డే కానీ లేదా ఎనీ ఇంటర్నేషనల్ అలయన్స్ అటువంటి థీమ్స్ ఏమైనా ఉంటే ఎక్కువగా చూసుకోవాలి. ఎనివే ట్రై టు రిమెంబర్ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ది రైజింగ్ పేరెంట్స్. ఓకే, ఆప్షన్ 4 రైజింగ్ పేరెంట్స్ ఇస్ ద థీమ్. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ proclaimed 1994 as the International Year of the Family. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి థీమ్ రైజింగ్ పేరెంట్స్, అంతకంటే ఎక్కువ డెప్త్ అవసరం లేదు. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే 2025? సో 2025 లో వరల్డ్ మిల్క్ డే, లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. అండ్ దట్ మిల్క్ డే ఇస్ 1st June అండి. సో అడిగే అవకాశం తక్కువే ఉంటుంది కానీ బట్ యూ నెవర్ నో. సో ట్రై టు జస్ట్ గో త్రూ అండ్ రిమెంబర్, లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. ఓకే, World Milk Day was established by FAO in 2001. It aims to recognize the value of milk in healthy diets and support dairy industry. June 1st, let's celebrate the power of dairy. India has been the largest milk producer in the world since 1998. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. India is the largest milk producer in the world since 1998. That is more important. Okay. So India finished second with how many medals at Asian Athletics Championship 2025? సో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఎన్ని మెడల్స్ మనకు వచ్చాయి? టోటల్ 24 మెడల్స్. ఓకే, ఇండియా ఫినిష్డ్ సెకండ్ పొజిషన్ విత్ 24 మెడల్స్ అట్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. సో 8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్. సో ఇది ఎక్కడ కండక్ట్ అయిందండి? సౌత్ కొరియా, గుమి, సౌత్ కొరియా. సో ట్రై టు రిమెంబర్ దట్ సౌత్ కొరియాలో 24 మెడల్స్. సెకండ్ చైనా టాప్. ఓకే, సర్విన్ సెబాస్టియన్ వన్ ఇండియాస్ ఫస్ట్ మెడల్, బ్రాంజ్. తర్వాత గుల్వీర్ సింగ్ 2 గోల్డ్ మెడల్స్. రూపల్ చౌదరి, ఓకే, జ్యోతి ఎర్రాజీ, అవినాష్ సాబ్లే. ఓకే, ఇన్ని పేర్లు గుర్తుండవు కానీ జస్ట్ ఒకసారి చదివితే మేబీ ఎగ్జామ్ లో మళ్ళీ అదే చదివినప్పుడు గుర్తు. ఎనీవే స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్, అంత ఈజీ గుర్తుండవు. బట్ అది 1 or 2 క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో హూ వన్ ద మిస్ వరల్డ్ టైటిల్ 2025? సో మిస్ వరల్డ్ 2025 ఈజ్ ఓపల్ సుచాత చౌంగ్శ్రీ. ఓకే, సో మానుషి చిల్లర్ ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్సో మిస్ వరల్డ్ పాతది. ఎనీవే ఓపల్ సుచాత చౌంగ్శ్రీ మిస్ వరల్డ్. షీస్ ఫ్రమ్ థైలాండ్. ఓకే, దిస్ 72nd మిస్ వరల్డ్. సో అంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో 2017 లో మానుషి చిల్లర్. ఓకే, లాస్ట్ ఇండియన్ విన్నర్ మానుషి చిల్లర్ ఇన్ 2017, లాంగ్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ ఓపల్ సుచాత చౌంగ్శ్రీ. Where was the new Central Forensic Science Laboratory inaugurated by Amit Shah? సో ఈ ఇనాగ్రేషన్స్ ఇవి కూడా అడుగుతుంటారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఓకే, ఆన్సర్ ఇస్ కోల్కతా. సో ఢిల్లీ అనుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ ఇట్ ఇస్ కోల్కతా. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా inaugurated a new Central Forensic Science Laboratory building at రాజారాట్, కోల్కతా. ఓకే, సో ఇవన్నీ కూడా జనరలైజ్ గా చూసుకోవచ్చు. So one of the first research driven private university to be established
రీసెర్చ్ డ్రివెన్ ప్రైవేట్ యూనివర్సిటీ, అంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీసెర్చ్. దిస్ కోల్కతా. ఓకే, ట్రై టు రిమెంబర్. ఆ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా కోల్కతాలో ఉంది. ఫస్ట్ రీసెర్చ్ డ్రివెన్ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా కోల్కతా. సో టీసీజీ క్రెస్ట్, చటర్జీ గ్రూప్, ఓకే, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కోల్కతాలో. Awarded deemed to be university status by Minister of Education, becomes first research driven private university. It will follow a reverse trajectory model starting with PhD admissions from, okay, ఇంత depth లో ఇవన్నీ అవసరం కానీ రీసెర్చ్ డ్రివెన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ చటర్జీ గ్రూప్, ఓకే, ఈ యూనివర్సిటీ ఇన్ కోల్కతా. సో వాట్ వాజ్ ఇండియాస్ ఫిజికల్ డెఫిసిట్ ఇన్ 2024 as a percentage of GDP? సో ఫిజికల్ డెఫిసిట్స్ ఇవన్నీ కూడా మనం ఎకనామీ చూసినప్పుడు కొంచెం డెప్త్ లో చూద్దాం. సో ఇన్ జనరల్ గా ఇట్ ఇస్ రిమెంబర్ 4.8. సో ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అవన్నీ కూడా మనం ఎకనామీలో ఇన్ డెప్త్ గా చూడొచ్చు. ఫర్ ద టైమ్ బీయింగ్ జస్ట్ రిమెంబర్ ఇట్ ఇస్ 4.8. సో దట్ ఈస్ 24-25. సో మనకి ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్ 25-26 కూడా వచ్చింది, దాని మీద క్వశ్చన్స్ చేసినప్పుడు అది చూద్దాం. సో వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్లీ అప్రూవ్డ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇనాగ్రేటెడ్? సో వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్లీ అప్రూవ్డ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇనాగ్రేటెడ్? Okay, it is in Delhi. So South Asia's largest battery energy storage system is inaugurated at Delhi's Kilokari. Okay, so Delhi Power Minister inaugurated 20 megawatt battery energy storage system at Kilokari, South Delhi. So it is South Asia's largest utility scale and India's first commercially approved energy storage system. The system has a 40 megawatt capacity. ఇవన్నీ కూడా జనరల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ యూజెస్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ టెక్నాలజీ. సో ఈ లిథియం బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మనకి వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ చైనా. సో ఈ ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ, బ్యాటరీ ఇండస్ట్రీ, వీటికి ఏంటంటే రా మెటీరియల్ అంతా కూడా చైనా మీద ఆల్మోస్ట్ 80-90% వీఆర్ డిపెండెంట్ ఫర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా. సో ఎటువంటి సెక్యూరిటీ కన్సర్న్ ఉన్నా ఆ ఇంపోర్ట్స్ అయితే మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వై వీఆర్ రీసెంట్లీ ట్రైయింగ్ టు ఇంక్రీజ్ reduce the dependence on China. But ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ చైనాలోనే ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ మచ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్. ఓకే, ఎనీవే, ద పెరిటో మొరెనా గ్లేషియర్ ఆఫెన్ కాల్డ్ as the white giant is located in which of the following? సో ఈ మధ్యన ఇది న్యూస్ లో ఉంది కాబట్టి మనం చదవచ్చు. బట్ ఇన్ జనరల్ గా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ జాగ్రఫీ బేస్ అంతగా అడగపోవచ్చు. ఇండియన్ జాగ్రఫీ ఎక్కువ అడుగుతారు. ఇండియన్ జాగ్రఫీ మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇంకా డెప్త్ లో చూద్దాం. దిస్ అర్జెంటీనా అండి. ఓకే, లాస్ గ్లేషియరస్ నేషనల్ పార్క్, అర్జెంటీనా. ఈ పెరిటో మొరెనో గ్లేషియర్ ఆఫెన్ కాల్డ్ as the white giant is located in Argentina. So it is known for its enormous size, striking ice calving events, etc., etc. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యాండీస్ మౌంటైన్స్. సో ఈ యాండీస్ అనేది అర్జెంటీనాలో ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఎస్పెషలీ మేజర్ మౌంటైన్ సిస్టమ్స్. ఓకే, హిమాలయాస్, ఇండియన్ సబ్ కాంటినెంట్, అలాగే మనకి యాండీస్ సౌత్ అమెరికా, బ్రెజిల్ అటు సైడ్ రాకీస్ మౌంటైన్స్ కానీ, లేదా ఆల్ప్స్ ఇన్ స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా మనం ఇన్ జనరల్ గా జాగ్రఫీ చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కవర్ అవుతుంటాయి. దీస్ ఆర్ ఆల్ వెరీ ఫండమెంటల్ నాలెడ్జ్. ఓకే, జాగ్రఫీ చదివినప్పుడు అది ఉండాలి. సో యాండీస్ మౌంటైన్స్ అనేది అర్జెంటీనా అటు సైడ్ ఉంది. ఇట్స్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇంకా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అంత కష్టం. అండ్ ద లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద లాంబర్ట్ గ్లేషియర్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా, అంటే సౌత్ పోల్ దగ్గర. సో ఇది కూడా ట్రై టు రిమెంబర్. లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ద వరల్డ్ ఇస్ లాంబర్ట్ గ్లేషియర్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా. So Perito Moreno glacier is also called as a white giant. Next, vitamin B9 folate is essential for which of the following functions in children? So ఈ విటమిన్స్ వాటిల రిలేటెడ్ డిసీజెస్ కానీ డెఫిషియన్సీస్ అవన్నీ కూడా జనరల్ గా మనకు ఐడియా ఉండాలి. సో జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతుంటారు ఈ విటమిన్స్ అవి. సో ఎనీవే, ద ఆన్సర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ హెల్దీ సెల్ గ్రోత్. సో విటమిన్ B9 folate is essential for the formation of red blood cells and healthy cell growth. So recent study by All India Institute of Medical Sciences found that nearly 41% of urban adolescents in government schools across North India suffer from folate deficiency, at a vitamin B9 deficiency. So folate is crucial for formation of red blood cells and healthy cell growth and function.
సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విటమిన్ B9 ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. సో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటేనే మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అండ్ హెల్తీ సెల్ గ్రోత్. So it is involved in DNA and RNA synthesis and repair, and deficiency can lead to anemia due to insufficient red blood cells. సో మనం ఇది కూడా చూస్తున్నాం, అనీమియా, ఓకే, వేస్టింగ్, స్టంటింగ్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఓకే, ఇంకా డెప్త్కి వెళ్తే ఆ పర్సంటేజెస్ అవి కూడా గుర్తుపెట్టుకోగలిగితే మంచిదే. బట్ అనీమియా ఈజ్ అ వెరీ అంటే మచ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, ఎస్పెషలీ ద పూర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, అనీమియా అనేది మనకి ఎక్కువగా ఉందని మనం చూస్తున్నాం. విమెన్ లో కూడా ఎక్కువ దే ఆర్ ఎనిమిక్. ఓకే, సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో ఐరన్ కంటెంట్ కూడా బాడీలో తగ్గిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎనిమిక్ వస్తుంది. ఓకే, సో న్యాచురల్ సోర్సెస్ ఇంక్లూడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లెగ్యూమ్స్, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ ఫోర్టిఫైడ్ సీరియల్స్. ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్. న్యాచురల్ సోర్సెస్, డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్, ఇవి విటమిన్స్ కి అవి ఫ్రీక్వెంట్ గా మనకి జనరల్ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతుంటారు. సో ఫోలేట్ ఇస్ వాటర్ సాల్యుబుల్ అండ్ నెసెసరీ ఫర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద బాడీ. So green leaf vegetables, legumes, citrus fruits, nuts, whole grains, fortified cereals. Folate deficiency is commonly caused by an unbalanced diet lacking in folate-rich foods. Folate works along with vitamin B6 and B12 in the body, and folate supplementation is used to treat deficiency of these vitamins. Okay, so B9 folate, okay, deficiency వల్ల ఎనిమిక్ వస్తుంది. వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, లెగ్యూమ్స్, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, హోల్ గ్రెయిన్, సీరియల్స్ వీటిలో ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద ఎంపవర్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎయిమ్స్ టు ఎంపవర్ ఫ్రేమ్వర్క్. ఓకే, ప్రొవైడ్ ఎ సెట్ ఆఫ్ మెజర్స్ టు హెల్ప్ కంట్రీస్ రిడ్యూస్ ద డిమాండ్ ఫర్ టొబాకో. ఓకే, సో ఈ టొబాకో కన్సంప్షన్ అనేది తగ్గించడానికి సపోర్ట్ టొబాకో ఫార్మర్స్ కాదు. ఓకే, రెగ్యులేట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇన్ స్మోకింగ్ కాదు, ప్రమోట్ ద యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కూడా కాదు. ఓకే, సో ఎంపవర్ అనే పేరులోనే మనకు పాజిటివ్ ఇది ఎంపవర్మెంట్ అలా వస్తుంది కాబట్టి టు రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ టొబాకో. సో ఇండియాస్ low tobacco prices have undermined the effectiveness of the WHO's Empower framework, as affordability weakens tobacco control efforts and hinders the reduction of tobacco related cancers. సో చాలా తక్కువ ప్రైస్ కి మనకి టొబాకో ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి కాబట్టి కన్సంప్షన్ తగ్గించడం అనేది కష్టం అవుతుంది. సో ఎంపవర్ ఫ్రేమ్వర్క్ కంప్రైజెస్ 6 హై ఇంపాక్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ aimed at reducing tobacco demand. So they include monitoring the use, protecting people from smoke, offering help to quit, warning about dangers, enforcing advertising bans, raising taxes on tobacco. Okay, so the WHO FCTC, WHO Framework Convention on Tobacco Control. సో అలాంటి కన్వెన్షన్ ఒకటి ఉంది అని తెలుసుకోవాలండి. ఓకే, డిఫరెంట్ ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ కానీ, బ్రంట్ల్యాండ్ రిపోర్ట్ కానీ, దేని ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెండాయ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేదా బ్రంట్ల్యాండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ కానీ, సో ఇలా డిఫరెంట్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వెన్షన్స్ దేనికోసం అన్న పాయింట్స్ జనరల్ గా అందరికి ఐడియా ఉండాలి. సో WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది కూడా ఒకటి ఉంది ఫర్ కంట్రోలింగ్ టొబాకో. సో నోట్ దట్ పాయింట్. Empower measures assisted governments in implementing tobacco control. Okay, so tobacco and cigarettes ఇవన్నీ కూడా తగ్గించడానికి. So what is the primary objective of the Yashoda AI initiative launched by the National Commission for Women? సో ఇక్కడ Yashoda AI అనేది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లాంచ్ చేశారు అన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత టు ఎంపవర్ విమెన్ ఎస్పెషల్లీ ఫ్రమ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ with skills in artificial intelligence, cyber security and digital safety. So AI powered surveillance కాదు, ఓకే, ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా కాదు, ట్రైన్ విమెన్ అండ్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ కూడా కాదు, ఎస్పెషల్లీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీ స్కిల్స్ నేర్పించడానికి యశోద ఏఐ అనేది లాంచ్ చేశారు. సో ద యశోద ఏఐ యువర్ ఏఐ సఖీ. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి, దాని యొక్క ట్యాగ్ లైన్. It was recently launched at Mahatma Jyotiba Phule. So Jyotiba Phule, Savitribai Phule, అదందరికి ఐడియా ఉంది కదా, విమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు వర్క్ చేశారు. అండ్ aiming to advance AI literacy and digital awareness, Yashoda AI is an initiative by the National Commission for Women in collaboration with Future Shift Labs. Okay, so National Commission for Women ఇది లాంచ్ చేశారు.
It will focus on empowering women with essential skills in artificial intelligence and digital safety, etc. etc. ఇవన్నీ కూడా కామన్ గా ఉంటుంది. ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇస్ ఎ స్టాచ్యుటరీ బాడీ, అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ యాక్ట్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇట్ షుడ్ బి మెన్షన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సో నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఇస్ అ స్టాచ్యుటరీ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 to protect and promote women's rights. Yashoda AI aims to ensure women are not only participants but leaders in shaping India's technology-driven future. Okay. So, which Indian state plans to establish its first tiger safari in the Barwadih Western Foreign Range? Okay, Barwadih Western Foreign Range aimed at housing rescued and orphaned tigers. సో టైగర్స్ అనేది మన టైగర్స్ రిలేటెడ్ మీద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, నేషనల్ టైగర్ యాక్షన్ ప్లాన్ ఇలాంటి చాలా ఉంటాయి. ప్రాజెక్ట్ టైగర్ ఇవన్నీ కూడా అడుగుతుంటారు. తర్వాత మన ఆంధ్రాలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూస్తాం. సో దిస్ ఈజ్ సో ఈ బర్వాడి వెస్టర్న్ ఫారెస్ట్ రేంజ్ అనేది జార్ఖండ్ లో ఉందండి. ఓకే, సో జార్ఖండ్ ఈ ఫస్ట్ టైగర్ సఫారీ అనేది అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. So Jharkhand plans to establish first tiger safari in the fringe area of the Barwadih Western Forest Range, part of the Palamau Tiger Reserve. సో ఈ పలామావ్ టైగర్ రిజర్వ్ మనకి ఆంధ్రాలో చూసుకుంటే నాగార్జున సాగర్ అటు సైడ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అక్కడ. ఓకే, మనకి మేజర్ గా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఆంధ్రాలో. So Jharkhand's tiger safari will comply with the Supreme Court directives by being located outside core and buffer tiger reserve zones. సో కోర్ అండ్ బఫర్ జోన్ కాకుండా దాని బయట ఉండాలి. ఏమైనా సఫారీ అంటే వ్యాన్లు వేసుకొని మనుషులందరూ లోపలికి వెళ్తారు కాబట్టి ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ టు ద వైల్డ్ లైఫ్ ఆల్సో. సో ఇవన్నీ ఉంటాయి. అప్రూవల్స్ ఫ్రమ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఇస్ ద అథారిటీ విచ్ లుక్స్ ఆఫ్టర్ ద టైగర్ కన్జర్వేషన్. సో టైగర్ సఫారీ అంటే ఎన్క్లోజర్స్ విత్ ఇన్ ఆర్ నియర్ రిజర్వ్స్ వేర్ రెస్క్యూడ్ ఆర్ కాన్ఫ్లిక్ట్ టైగర్స్ ఆర్ హౌస్డ్ ఫర్ వ్యూయింగ్ డిఫరెన్స్ ఫ్రమ్ వైల్డ్ సఫారీస్. సో టైగర్ సఫారీ లో ఆ టైగర్స్ ఏవైతే టైగర్స్ మనుషుల్ని అటాక్ చేస్తుంటాయో లేదా అక్కడ మిగతా టైగర్స్ ని అటాక్ చేస్తున్నాయో అలాంటివి తెచ్చి ఎన్క్లోజర్ లో పెట్టి మనకు చూపిస్తారు. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇష్యూస్ గైడ్లైన్స్ ఫర్ టైగర్ సఫారీస్ ఇంక్లూడింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ యాన్యువల్ టైప్స్ అండ్ లొకేషన్స్. సెంట్రల్ జూ అథారిటీ oversees animal welfare and enclosure standards. Supreme Court directed tiger safaris to be outside core and buffer areas. Okay, సో టఫ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని అడగచ్చు. సుప్రీం కోర్ట్ ఇలాగా అవుట్ సైడ్ బఫర్ ఏరియాలో పెట్టింది. సో క్వశ్చన్ ఏంటంటే బఫర్ ఏరియాలో పెట్టుకోవచ్చు అని. సో మనం ఏంటంటే మేబీ ఇట్ ఇస్ రైట్, కోర్ ఏరియాలో ఉండకూడదు, బఫర్ ఏరియాలో ఉండొచ్చేమో అనుకోవచ్చు. ఓకే, సో కోర్ అండ్ బఫర్ ఏరియాస్ కూడా కాకుండా ఇంకా బయట పెట్టుకోవాలి. సో పలామావ్ టైగర్ రిజర్వ్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా న్యూస్ లో ఏవైతే ఉంటాయో అవి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఇవి బోల్డ్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ లో సో మెనీ వాట్ ఈస్ శాంక్చురీస్, పార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. ఏదైతే కరెంట్ ట్రెండింగ్ న్యూస్ లో ఉందో అవి మనం చదువుకోవడం. మొన్న మధ్యన ఈ చీటాస్, ఓకే, నమీబియా సైడ్ నుండి తెచ్చిన చీటాస్ అన్ని కూడా కూనాపాల్పూర్ నేషనల్ పార్క్, ఓకే, మధ్యప్రదేశ్ లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ లో ఆ కూనాపాల్పూర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉందని, లేదా చీటాస్ ఎక్కడ రిలీజ్ చేశారు, సో అవి ఎక్కువ క్వశ్చన్స్ మనం చూసాం. అలాగా ఇప్పుడు ఈ జార్ఖండ్ లో బర్వాడి వెస్టర్న్ ఫారెస్ట్ రేంజ్ లో పలామావ్, ఓకే, పలామావ్ టైగర్ రిజర్వ్ లో ఈ టైగర్ సఫారీ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో పలామావ్ టైగర్ రిజర్వ్ కూడా ఎక్కడ ఉందంటే జార్ఖండ్. సో జార్ఖండ్ లో ట్రైబల్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి. జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఐ థింక్ హ్యాస్ ద హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్. సో ఫ్యూ స్టేట్స్ విచ్ వి షుడ్ హ్యావ్ కంపల్సరీ ట్రైబల్ మినిస్టర్. ఓకే, అది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ జీకే కింద వస్తాయండి, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఓకే, దేర్ షుడ్ బి మినిస్టర్ ఇన్ చార్జ్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్. ఓకే, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఓకే, ఆర్టికల్ 164. సో ఇలాగా ఈ
ఎనీవే, సో గుర్తుపెట్టుకోండి, ఈ బీహార్, మధ్యప్రదేశ్ అండ్ ఒరిస్సాకి దేర్ షుడ్ బి ఏ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్. ఓకే, సో ఈ లిస్ట్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇచ్చారు. సో మిగతా స్టేట్స్ కూడా ఉండొచ్చు, బట్ వీటికి ఏంటంటే కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలో కంపల్సరీగా దేర్ హ్యాస్ టు బి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్. So name the portal which has been launched by the Ministry of Ayush to monitor misleading advertisements and adverse drug reactions in the traditional medicine sector. Okay. So Ayush Suraksha portal. So try to remember. So ఇవేంటంటే చదవగానే అన్ని కరెక్ట్ ఆప్షన్స్ లాగా ఉంటాయి, అలా గెస్ వర్క్ పనికి రాదు. ఆయుష్ సురక్ష పోర్టల్ ఇస్ ద విచ్ ఇస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఈ ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, ఓకే, ఈ ట్రెడిషనల్ ఇవన్నీ మెడిసినల్ ప్రాక్టీస్ అన్ని ఇందులో ఉంటాయి. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, ఆ మధ్యన ఆయుష్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ ద ఆయుష్ సురక్ష పోర్టల్ టు కాంబాట్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఇన్ ద ఆయుష్ సెక్టర్. అంటే ఆయుర్వేదాలో చాలా సార్లు మనం చూస్తుంటాం, ఇది వాడండి మీకు కంప్లీట్ గా బట్టలు పోతుంది, లేదా ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. సో అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆయుష్ సురక్ష పోర్టల్ అనేది ఇట్స్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎన్హాన్సింగ్ ఫార్మాకో విజిలెన్స్ అండ్ రెగ్యులేటరీ ఓవర్ సైట్. సో బేసిక్ గా మనం ఎక్కడైనా అలాంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తే రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేస్తే దే విల్ టేక్ కేర్. ద పోర్టల్ వాస్ డెవలప్డ్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ డైరెక్టివ్ టు క్రియేట్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఫర్ మానిటరింగ్ మిస్లీడింగ్ యాడ్స్. ఓకే, pharmacovigilance refers to the monitoring and evaluation of drug safety, misleading advertisements. Okay, central CCRS, Central Council for Research in Siddha. Okay, so Ayush lo S ante Siddha, H ante homeopathy, U ante Unani, AY ante Ayurveda. Okay, so Supreme Court directive mandated centralized dashboard. So traditional systems like Ayurveda, Yoga. Okay, Ayurveda, Yoga, Unani, Siddha and homeopathy. సో ఇవన్నీ కలెక్టివ్ గా కలిపి మనకి ఆయుష్ అంటారు. So which Indian state has implemented a strict anti-tobacco law that raises the legal age to 21, bans hookah bars and enforces stricter penalties for violation? Okay, so it is Karnataka. Okay, so Karnataka has enforced a new anti-tobacco law raising the minimum legal age to buy tobacco products from 18 to 21 years. సో మిగతా స్టేట్స్ లో బహుశా 18 years ఉందేమో. అఫ్ కోర్స్ ఎవరైనా షాప్కి వెళ్ళి సిగరెట్ అడిగినప్పుడు దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఈ ఏజ్ ఎంత అని ఎవరు అడగరు, బట్ యాజ్ పర్ లా, ఓకే, we have to remember that minimum age has been increased from 18 to 21 years in Karnataka. So Karnataka amended its tobacco control law. Okay, ఇవన్నీ కూడా ఉంటుంది. Violators of the hookah bar may face imprisonment 1 to 3 years, 50,000 to 1 lakh, etc. So hookah bars established of communal smoking, etc. Cigarettes. సో కోట్పా అనే యాక్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. సో అలాంటి యాక్ట్ ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ కోట్పా. ఇట్ రెగ్యులేట్స్ టొబాకో అడ్వర్టైజింగ్, ట్రేడ్ అండ్ యూజ్ ఇన్ ఇండియా, డిసిగ్నేటింగ్ స్మోకింగ్ ఏరియాస్ ఉండాలి. టొబాకో ఇంక్లూడ్ స్మోకింగ్ అండ్ స్పిట్టింగ్ బోత్ ప్రొహిబిటెడ్ అండర్ అమెండెడ్ లా. సో పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ కాల్చకూడదు, పెనాల్టీస్ ఎక్సెట్రా. So which international bank has announced a $10 billion 5-year plan to transform India's urban infrastructure and services? So ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ లో ఇవి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా మనకు వస్తూ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్, ఏషియన్ డెవలప్మెంట్ ఎక్సెట్రా ఇవి. సో ఈ పర్టికులర్ కేసులో ఇట్ ఇస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, అనౌన్స్ $10 billion 5-year plan to transform India's urban infrastructure.
సో యూజువల్గా వరల్డ్ బ్యాంక్ అనేది ఎక్కువ మీకు రూరల్ ఏరియాస్ లో ఉంటుందండి. అంటే ఆ రూరల్ ఏరియాలో రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ వాటికి ఎక్కువగా మీకు వరల్డ్ బ్యాంక్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ఐఎంఎఫ్ అనేది యూజువల్ గా ఈ మన పాకిస్తాన్ కి $1 బిలియన్ బెయిల్ అవుట్ ఇచ్చింది. ఇలా డిఫరెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఐఎంఎఫ్ ఇచ్చినప్పుడు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఏషియన్ డెవలప్మెంట్, న్యూ డెవలప్మెంట్ ఈ రెండు కూడా ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఉంటుంది. ఓకే. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసాటో కండా. సో ఇవి కూడా అడుగుతూ ఉంటారండి అప్పుడప్పుడు. మసాటో కండా ఏడిబి ప్రెసిడెంట్. ఓకే. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా అడుగుతుంటారు. ఇట్ అనౌన్స్డ్ $10 బిలియన్ 5-year ప్లాన్ టు ఎన్హాన్స్ ఇండియాస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ రూరల్. ఓకే. సో సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ చేయడానికి $10 బిలియన్ ఓవర్ 5 years. మెట్రో ఎక్స్పాన్షన్స్, ఆర్ఆర్టీఎస్, క్లీన్ ఎనర్జీ, అర్బన్ సర్వీసెస్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఓకే. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనం చూసుకుంటే ఇట్స్ అ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966 టు ప్రమోట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏషియా పసిఫిక్. సో 1966 నుండి ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇట్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ మనీలా, ఫిలిప్పీన్స్. ఓకే. సో ఇంటర్నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఇక్కడే ఉంటుందండి, మనీలా, ఫిలిప్పీన్స్ లోనే. ఫిలిప్పీన్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. అవన్నీ కూడా రైస్ లో ఫిలిప్పీన్స్ ఉంటుంది నెంబర్ 1 లో యూజువల్ గా. సో ఈ రైస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది కూడా ఈ మనీలాలోనే ఉంటుంది. సో ఏడిబి ప్రొవైడ్స్ సావరెన్ లోన్స్, నాన్ సావరెన్ ఫైనాన్సింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఏడిబిస్ లార్జెస్ట్ పార్ట్నర్ విత్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సీడింగ్ $59 బిలియన్. సో ఆర్ఆర్టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఓకే. సో ఇక్కడ ఢిల్లీ, మీరట్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ కరెంట్ లో ఉంది కాబట్టి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే. సో ఆర్ఆర్టీఎస్, ఢిల్లీ మీరట్ లో ఈ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కి ఏడిబి మనకి $10 బిలియన్. ఓకే. సో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో క్వశ్చన్ మామూలుగా సివిల్స్ గ్రూప్స్ లెవెల్ అడగాలంటే ఇవన్నీ కూడా అడగచ్చండి. ఓకే. సో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కి, ఓకే, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అని అడగచ్చు. అప్పుడు అది రాంగ్ అని మనం చెప్పాలి. సో ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ రూఫ్ టాప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉన్నాయి. హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఫిలిప్పీన్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో లెట్ us స్టాప్ హియర్. ఇంకా బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో విల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ క్వశ్చన్స్ టిల్ ఎగ్జామ్ కమ్స్. ఓకే. సో దిస్ ఈస్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్. ఓకే. ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైతే వచ్చిందో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వాటి కోసం దిస్ పర్టికులర్ కోర్స్, హోల్ కోర్స్ ఇస్ ఓన్లీ 150 రూపీస్. ఓకే. యాజ్ ఆఫ్ నౌ హైకోర్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చాక బహుశా 2 క్లబ్ చేసి రెండింటికి అనుగుణంగా సిలబస్ పెట్టి అప్పుడు కొంచెం ప్రైస్ పెంచచ్చు. ఎనీవే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ 150 ఓన్లీ. మొత్తం మీకు కరెంట్ అఫైర్స్ అన్ని కూడా బ్రీఫ్ గా ఆల్రెడీ కవర్ చేస్తున్నాను. సో ఈ ప్లేలిస్ట్ కూడా ఒకటి పెట్టాను. ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ప్లీజ్ గో త్రూ దట్. ఓకే. మన ఛానల్కి వెళ్ళి అక్కడ పర్టికులర్ గా దెర్ ఇస్ అ ప్లేలిస్ట్. ఓకే. ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి హైకోర్ట్ నోటిఫికేషన్ అని చెప్పి ఎక్స్క్లూజివ్ గా ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఓకే. సో ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్, దీనిలో ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ప్రెసెంట్ అప్డేట్ చేస్తున్నాను. ప్లీజ్ గో త్రూ ఆల్ దోస్ వీడియోస్. మొత్తం ట్రైంగ్ టు కవర్ ఇంగ్లీష్ అంతా కూడా. సో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా జనవరి నుండి స్టార్ట్ చేసి ఎగ్జామ్ అయినంత వరకు మంత్లీ బోత్ కరెంట్ అఫైర్స్, వన్ లైనర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ తో పాటు ఎంసీక్యూస్ కూడా చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ కి ఎలాగో దిస్ పీడిఎఫ్ కంటైన్స్ మోర్ దెన్ 700 pages. మొత్తం ఆల్ టాపిక్స్ విత్ మోర్ దెన్ 10 to 15 మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఒక్కొక్క టాపిక్ కి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ప్రాక్టీస్ అంతా కూడా ఇంగ్లీష్ ఇందులో కవర్ అవుతుంది. తర్వాత టెస్ట్ సిరీస్ అనేది విత్ సొల్యూషన్స్ ఉంటుందండి. ఓకే. దిస్ పర్టికులర్ అరౌండ్ 10, ఓకే, అరౌండ్ 10 టెస్ట్స్. ఓకే. 10 టెస్ట్స్ లో ఒక్కొక్క దానిలో విత్ సొల్యూషన్ ఉంటుంది. అంటే క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్. ఓకే. క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్ 40 క్వశ్చన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ సిలబస్. ఇంగ్లీష్ సపరేట్, ఇంగ్లీష్ కి ఇందులో ఉండదు. జస్ట్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 40 క్వశ్చన్స్, ఒక్కొక్క దానిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్స్. ఓకే.
అది కాకుండా జనరల్ సైన్స్ ఇలా అవార్డ్స్ ఆనర్స్ ఎక్సెట్రా ఏదైతే వాట్ ఎవర్ మెటీరియల్ ఐ కెన్ ఫైండ్, పాలిటీ ఎకనమీ ఇండియా జోగ్రఫీ హిస్టరీ జోగ్రఫీ అవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీడిఎఫ్ ఈ ఫార్మాట్ సరిపడినట్టు, అంటే సివిల్ స్టాండర్డ్ పెద్ద పెద్ద పీడిఎఫ్స్ కాకుండా ఏదైనా చిన్న పీడిఎఫ్స్ దీనికి సరిపడినట్టు ఐ ట్రై టు ప్రిపేర్. సో దిస్ హోల్ కోర్స్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఓన్లీ ₹150. డిస్క్రిప్షన్ లో పెడతానండి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎట్సెట్రా. ఎనీవన్ వాంట్స్ టు పర్చేస్ ప్లీజ్ పర్చేస్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా ఒకటి వస్తుంది 245 పోస్టులు. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు సడన్ గా అంతా రివైజ్ చేయడానికి అవ్వదు. ఇప్పటి నుండి సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటికి రివిజన్ కూడా కంప్లీట్ అయితేనే యూ విల్ బి ఏబుల్ టు క్రాక్. ఓకే, ఆల్ ద బెస్ట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.